అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ వరసిద్ధి వినాయక టాక్స్ ఛానల్. సో ఈరోజు ఫస్ట్ ఇయర్కి సంబంధించి జువాలజీలో జంతుదేహ నిర్మాణంలో రిమైనింగ్ 30 బిట్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో 31st క్వశ్చన్, క్రింది వాటిలో ఆహార వాహిక లోపల తలాన్ని ఆవరించే ఉపకలకు సంబంధించినది ఏది? సో క్రింది వాటిలో ఆహార వాహిక లోపల తలాన్ని ఆవరించే ఉపకలకు సంబంధించినది ఏది అంటే కెరటిన్ సహిత. 32, పొడవైన ఎముక ఎపిఫైసిస్లో ఉండేవి. సో పొడవైన ఎముక ఎపిఫైసిస్లో ఉండేటివి ఏవంటే స్పంజికాస్తి, ఎరుపు అస్థి మజ్జ. 33, రక్తపు ప్లాస్మా పిహెచ్. సో రక్తపు ప్లాస్మా పిహెచ్ ఎంత అంటే 7.4. ఉష్ణ నిరోధకంగా పనిచేసే సంయోజక కణజాలం. ఉష్ణ నిరోధకంగా పనిచేసే సంయోజక కణజాలం ఏదంటే ఎడిపోస్ కణజాలం. ఇంతకుముందు చెప్పుకున్నట్లు వీడియోలో తెలుపు ఎడిపోస్ కణజాలము, నెక్స్ట్ గోధుమ ఎడిపోస్ కణజాలం గురించి కానీ చెప్పుకున్నాము. నెక్స్ట్ 35, రక్త ప్లాస్మాలోని నీటి శాతము. సో రక్త ప్లాస్మాలోని నీటి శాతం, రక్త ప్లాస్మా పిహెచ్ ఎంత అంటే 7.4. రక్త ప్లాస్మాలోని నీటి శాతం వచ్చి 92%. 36, రక్తనాళపు గోడలో ఉండే కండరాలు. సో రక్తనాళపు గోడలో ఉండేటువంటి కండరాలు ఏవంటే అనియంత్రిత కండరాలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్, రక్తనాళ విస్పారకాలుగా పనిచేసేటువంటి పదార్థాలు. సో రక్తనాళ విస్పారకాలుగా పనిచేసేటువంటి పదార్థాలు ఏవంటే హిస్టమిన్, బ్రాడికైనిన్. 38, అంతరాంగ కండరాల లక్షణాలు. సో అంతరాంగ కండరాల లక్షణాలు ఏవంటే అరేఖిత, అనియంత్రిత. 39, మధ్యాంతర ద్రవం చాలా వరకు నేరుగా సిరిగల చివరలలో రక్తాన్ని చేరడానికి కారణమైంది ఏదంటే అధిక ద్రవాభిసరణ పీడనము. సో 40, అత్యంత దృఢమైన మృదులాస్థి. అత్యంత దృఢమైన మృదులాస్థి ఏదంటే తంతుయుత మృదులాస్థి. 41, పొడవాటి ఎముకలలో స్పంజికాస్థితో నిర్మితమైనవి ఏవంటే ఎపిఫైసిస్, మెటాఫైసిస్. సో పొడవాటి ఎముకలలో స్పంజికాస్థితో నిర్మితమైనవి ఏవంటే ఎపిఫైసిస్, మెటాఫైసిస్. నెక్స్ట్ 42, స్టీరియోసీలియాలు. సో స్టీరియోసీలియాలు ఏవంటే పొడవాటి చలనరహిత కణ విస్తరణలు. సో పొడవాటి చలనరహిత కణ విస్తరణలు. సో 43, స్థితిస్థాపక మృదులాస్థితో ఏర్పడినటువంటి నిర్మాణము. సో స్థితిస్థాపక మృదులాస్థితో ఏర్పడినటువంటి నిర్మాణం ఏదంటే ఉపజహ్విక. బ్లబ్బర్ను కలిగి ఉండేవి. సో 44, బ్లబ్బర్ను కలిగి ఉండేవి ఏవంటే తిమింగలాలు, సముద్ర ఆవులు. 45, శోషభాంగాలకు ఆధారనిచ్చే వాస్తవిక సంయోజక కణజాలము ఏదంటే జాలక కణజాలము. 46, దీనిలో శోషణకు ఉపయోగపడే సరళ స్తంభాకార ఉపకల ఉంటుంది. సో దీనిలో శోషణకు ఉపయోగపడేటువంటి సరళ స్తంభాకార ఉపకల ఉంటుందంటే నెఫ్రాన్లోని సమీపస్థ సంవలిత నాళము, పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో 47, కండర తంతువుల కట్టను ఆవరించి ఉండే సాంద్రీయ సంయోజక కణజాల పొరని ఇలా పిలుస్తారు. సో కండర తంతువుల కట్టను ఆవరించి ఉండేటువంటి సాంద్రీయ సంయోజక కణజాలపు పొరని ఇలా పిలుస్తారంటే పెరిమైసియం. 48, 2 to 5 కేంద్రిక లంబికలను కలిగి ఉండేవి. సో 2 to 5 కేంద్రిక లంబికలను కలిగి ఉండేవి. లేకపోతే కేంద్రకము 3 లేదా అనేక లంబికలను కలిగి ఉండేది ఏదంటే న్యూట్రోఫిల్సే. నెక్స్ట్ 49, హృదయ కండరం అస్థిపంజర కండరానికి ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? సో హృదయ కండరము అస్థిపంజర కండరానికి ఏ విధంగా భిన్నంగా ఉంటుందంటే అనియంత్రంగా ఉంటుంది కాబట్టి. సో అనియంత్రంగా ఉంటుంది కాబట్టి హృదయ కండరం అస్థిపంజర కండరానికి భిన్నంగా ఉంటుంది. హెపారిన్, హిస్టమిన్లను స్రవించేవి. సో హిస్టమిన్లను స్రవించేవి అంటే మాస్ట్ కణాలు. 51, సో ఇక్కడ నాకు మాస్ట్ కణాలు కనిపించింది కాబట్టి మూల కణాలు. సో పనిత్ కణాలు. సో మూల కణాలకు ఆధారాన్ని ఇచ్చేది అంటే పనిత్ కణాలు. ఇది ఎందుకంటే ఇలా మాస్ట్ కణాలు అనేది కాబట్టి మూల కణాలని గుర్తొచ్చింది, అది చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. సో 51, బలాన్ని స్థితిస్థాపకతకు ఇచ్చే మృదులాస్థి. సో బలాన్ని స్థితిస్థాపకతకు ఇచ్చే మృదులాస్థి ఏదంటే స్థితిస్థాపక మృదులాస్థి. సో 52, జలచర క్షీరదాలలో బ్లబ్బర్ను ఏర్పరిచే కణజాలము. సో జలచర క్షీరదాలలో బ్లబ్బర్ను ఏర్పరిచేటువంటి కణజాలం ఏదంటే ఎడిపోస్ కణజాలము. సో బ్లబ్బర్లు వేట్లో ఉంటాయి తిమింగలాలు, సముద్ర ఆవులు. సో 53, ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేవి. సో ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేవి ఏవంటే ప్లాస్మా కణాలు. 54, నిజల్ రేణువులను కలిగి ఉండేవి. సో నిజల్ రేణువులు, నిజల్ కణికలు అని అంటాం మనం. సో నిజల్ కణికలు అనేటివి ఎక్కడ ఉంటాయంటే కణదేహము, నాడీ కణంలో ఉంటుంది ఇది. సో కణదేహంలో, నాడీ కణం కణదేహంలో ఉంటుంది. డెండ్రైట్లు. నెక్స్ట్ సో 55, నిజల్ రేణువులను కలిగి ఉండేది. ఐ థింక్ కణదేహం ఒకటే అనుకుంటాను, డెండ్రైట్స్ అనేది కాదేమో. ఒకసారి
ఈ బిట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 55 విశాలమైన కణబాహ్య మాత్రికను కలిగి ఉండేది. సో విశాలమైన కణబాహ్య మాత్రికను కలిగి ఉండేది ఏదంటే